హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే చియా సీడ్స్ అండి. వీటిని నేను ఒక టీ స్పూన్ తీసుకొని వాటర్ వేసి నానబెట్టానండి. ఇక్కడైతే 3 గ్లాసెస్ తీసుకున్నానండి. ఈ 3 గ్లాసెస్లో కూడా ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. తర్వాత ఇక్కడ ఈ గ్లాస్లో ఒక్కొక్క స్పూను చియా సీడ్స్ కూడా ఇందాక నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేశాను. అలాగే ఇది రూఅబ్జా అండి. ఇక్కడ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు ఈ గ్లాస్లో రూఅబ్జా వేశానండి. అలాగే ఇవి చల్లటి నీళ్ళండి. ఇవి ఇంకా ఈ 3 గ్లాసులో పోస్తున్నానండి వాటరు. ఇంకా ఇలా వాటర్ వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇదైతే నాకును మా ఇద్దరమ్మాయిలకని ఈవినింగ్ చేస్తున్నానండి. ఈ రూఅబ్జా చల్లగా తాగుదామని. ఇంకా ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ రూఅబ్జా అంటే కొంచెం స్వీట్‌గానే ఉంటుంది. ఇంకా నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తే మా అమ్మాయిలు తాగుతారని ఇచ్చానండి. ఫస్ట్ టైమ్ అండి రూఅబ్జా తీసుకురావడము, వాళ్ళకి టేస్ట్ చేయమని ఇవ్వడము. ఇంకా చల్లగా ఇచ్చాను. చియా సీడ్స్, ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, తాగుతారనుకున్నాను. కానీ ఇదైతే మా ఇద్దరమ్మాయిలకి నచ్చలేదండి. వాళ్ళైతే తాగలేదు. నేనైతే తాగేసానండి. బాయ్ అండి.